ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు వచ్చిండ్రు. అందుకోసం నేను ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నా. ముందుగా స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టిన. కడాయి వేడవుతున్నది. చికెన్ 2 కిలోల చికెన్ వండుతున్నా. దానికి సరిపడా 2 పావుల నూనె వేస్తున్నా నేనైతే. ఇప్పుడు నూనె బాగా వేడైంది. దానికి బదులుగా 4 మిరపకాయలు మొదలు వేస్తున్నా. నూనె బాగా ఉంటున్నది వేస్తున్నా. తర్వాత 3 పెద్ద ఉల్లిగడ్డలు కోసిన. ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా నేనే వండుతా. నా వంట చూసి మా పిల్లలందరూ బాగుంది అని అంటారు. అందుకే ఈరోజు మళ్ళీ నాకు ఈ ప్రోగ్రాం పెట్టిండ్రు. పెద్ద మనవరాలు బాగా ఇష్టంగా తింటుంది చికెన్. నెక్స్ట్ వీక్ వచ్చేసి మా పెద్ద మనవరాల కోసం చికెన్ మంచూరియా కావాలన్నది. చేస్తా. చేయాలా వద్దా? తింటావాను? వెరీ గుడ్. ఇది ఉప్పు నాన్న. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు తొందరగా మాగుతాయి అన్నట్టు. రెడ్ వస్తాయి, రెడ్ కలర్ వస్తాయి, బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకేనా? ఇంకా తర్వాత బగారా ఆకు వేస్తున్నాను. తర్వాత ఇది బగారా పువ్వు చూసా. ఇది కాశ్మీరీ మెంతి వేస్తున్నా. దాల్చిన చెక్క, యాలకులు, అదే కొబ్బరి పౌడరు. ఇంత ఇది 4 టీ స్పూన్స్ ఉన్నాయి. 2 కిలోల చికెన్ కదా, అందుకే 4 టీ స్పూన్స్లు వేసి. ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు. ఇప్పుడు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చినాయి. అల్లం వేస్తున్నా. 2 స్పూన్ల అల్లం వేస్తున్నా. ఏమంటావు హ్యాపీ? ఏమంటున్నావు? అల్లం వేసిన కదా, అల్లం వేసి ఇట్లా కలుపుతున్నా. నీకేం కావాలి హన్సిక? నీకేం కావాలి? చెప్పు. చాలా బ్రౌన్ కలర్ వచ్చింది. ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ బ్రౌన్ కలర్ వచ్చినాయి. అల్లం కూడా వేగింది. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేస్తున్నా. పసుపు ఒక 3 స్పూన్లు వేస్తున్నా. చికెన్ బాగా ఉంది కదా, 2 కిలోలు ఉంది కదా. ఓకే. చికెన్ వేస్తున్నా. 2 కిలోల చికెను గంగాధర నుంచి తెప్పించిన. శంకర్ అని నా దోస్తు, తను చెప్పగానే ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చిండు. 2 కిలోలు అంటే మా ఊళ్ళో ఉన్నది కానీ చికెన్ సెంటర్ వాళ్ళు అందరూ గంగాధర ఎక్స్పోర్ట్ వేయండి అంట.
వాళ్ళు ఇవ్వలేకపోయిండు. సో నేను అక్కడికి తెచ్చేయవలసి వచ్చింది. చాలా బాగా కొట్టింది, మంచిగా కొట్టింది పీస్ ఫ్రెష్ చికెన్. మనవరాలు ఇద్దరు వెయిటింగ్ చేస్తున్నారు, ఎప్పుడు అవుతుందో ఎప్పుడు తిందామా అని. నేను పక్కా పెట్టేస్తున్నా, ఇష్టంగా చూస్తున్నారు చికెన్ కోసం. చూడండి ఎంత మంచిగా కుదిరిందో చికెన్ కర్రీ. మా చిన్న మనవరాలు అల్లరి పెడుతుంది. తాత బాగుందా చికెన్? బాగుందా? మంచిగా కొట్టిండు గంగార శంకర్, మంచిగా కొట్టిండు. కొంచెం మంట ఎక్కువ పెట్టాలి, ఫ్లేమ్ ఎక్కువ పెడుతున్నా. ఓకే ఓకే చాలా ఇప్పుడు సగం హాఫ్ బాయిల్డ్ అయింది చికెన్. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఎండు మిరపపొడి వేస్తున్నా, 3 టీ స్పూన్ 3 పెద్ద స్పూన్లు. తర్వాత ఇది కలిపిన తర్వాత 2 టీ స్పూన్లు పెరిగేస్తా. ఏంటిదమ్మా అది చెప్పు? పెరిగేస్తే ఇక మంచిగా గ్రేవీ మంచిగా అవుతుంది, మంచిగా తినచ్చు. ఓకేనా? ఇప్పుడు కలర్ కలర్ ఏం కలర్ వచ్చింది ఇప్పుడు చెప్పు? రెడ్ వచ్చిందా? ఇప్పుడు అన్ని మసాలాలు ఇప్పుడు ఏంటిది బగారాకు అన్నీ వేస్తాం కదా, తాత అనాలి. ఓకే, ఇప్పుడు 2 పెద్ద మామూలు గంటె 2 స్పూన్లు పెరిగేసిన. ఏమేసిన హ్యాపీ ఇలా పెరిగేసిన కదా. నీ పేరు ఏం పేరు? అసలు పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ స్కూల్ పేరు ఏంటిది? అకాడమిక్ స్కూల్ కరీంనగరా? కొత్తపల్లి. ఓకే బాగా వచ్చింది, కలర్ బాగుంది, చాలా బాగుంది. హోటల్లో వండుకున్నట్టుగా ఉంది. అందుకే నేను వండిన కూరలన్నీ బాగా ఇష్టంగా తింటారు. గ్రేవీ కూడా మంచిగా ఉన్నది. నేను అనుకుంటున్నా ఒక టీ గ్లాస్ వాటర్ పోద్దాం అనుకుంటున్నా. ఒక 2 నిమిషాల తర్వాత చూసి పోస్తా వాటర్. ఓకేనా? చిటికెడు గరం మసాలా ఉంది, కొంచెం వేస్తా. ఒక చిన్న స్పూన్. ఓకే, చూడు మా మనమరాలు నన్ను ఆట పట్టిస్తున్నాయి. నేనంటే ఇష్టం వాళ్ళకి. ఓకే, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. 2 నిమిషాల తర్వాత చూద్దాం. వచ్చింది ఆల్మోస్ట్ చికెన్ కర్రీ దగ్గరికి వచ్చింది. చాలా బాగుంది, చూడడానికి ఎంతో మంచిగా అనిపిస్తున్నది. మా ఇద్దరు మనవరాళ్ళు కోతుల్లాగా ఉన్నారు నాకు.
వాళ్ళతో బాగా టైం పాస్ నాకు. ఓకే, చూసారా ఎంత బాగుందో? గ్రేవీ కూడా చాలా బాగుంది, థిక్ వచ్చింది గ్రేవీ. మా పెద్ద మనవరాలు నిమ్మకాయ తీసుకొచ్చింది, పిండు అంటాను. ఆమెకి ఇంట్రెస్ట్ ఇది, నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. నేను నిమ్మకాయ వేయద్దు అనుకున్నా, కానీ వశిష్ఠ ఎందుకో కావాలని ఉన్నది, ఆ మాట తీసేయలేక నిమ్మకాయ వేస్తున్నాను. ఇష్టమా నిమ్మకాయ నీకు వశిష్ఠ? ఇష్టమా కాదా? సిగ్గుపడుతుంది వశిష్ఠ. వశిష్ఠ రెస్టారెంట్ ఫుడ్ ఎక్కువ తింటుంది, ఇంటి ఫుడ్ తక్కువ తింటుంది. ఈరోజు నా కోసం నా ఫుడ్ తిందామని చూస్తుంది. ఏ స్మెల్ బాగుందమ్మా? ఏ స్మెల్ వచ్చేది నీకు? చికెన్ స్మెల్నా? వెరీ గుడ్. ఇప్పుడు హోటల్లో తిన్నట్టు అనిపిస్తుందా ఈ వాసన నీకు? వెరీ గుడ్. నేను మంచిగా వండినా లేదా? మంచిగా వండినా, వెరీ గుడ్. దీనికి సూపర్ అని ఎట్లా అంటావు? చేతితో ఎట్లా అంటావు చెప్పు? వెరీ గుడ్. మళ్ళీ సార్ అను, సూపర్ అను. థ్యాంక్ యూ, అవార్డు వచ్చారు. ఓకే ఓకే, ఎట్రా దా చూస్తారా? ఓకేనా? బాగుందా? 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 ఖుషి బాగుందా? బాగుందా? సూపర్ ఉందా లేదా? బాగుందా? బాగుందా? మా చిన్న పాపకు మాటలు కొంచెం వస్తున్నాయి, బాగుంది అని అంటుంది, అప్రిషియేట్ చేస్తుంది నన్ను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, డన్. బాగుంది. నెక్స్ట్ టైం ఎవరు నన్ను విలువకుండ్రి, మా ఇంట్లోనే మేమందరం తింటాము, వేరే వాళ్ళకి వండేటువంటి కాదు. మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల కోసం నేను మంచిగా వండిన, మనసుతోనే వండిన. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత ఒక 2 సెకండ్ల తర్వాత టేస్ట్ చూసి చెప్తా బాగుందా లేదా. మా మనవరాలు చూసి చెప్తారు. ఓకే, ఓకేనా? ఓకే ఓకే ఓకే, రైట్, డన్. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయవా? తొందరపడుతున్నావు. 5 నిమిషాల తర్వాత నువ్వే ఫస్ట్ తినాలి, చెప్పాలి ఎట్లా ఉందో చెప్పాలి. ఓకేనా? ఓకేనా? నువ్వు లివర్ నీకోసం. లివర్ తింటావా లివర్? మా చిన్న మనవరాలకి ఇష్టం లివర్. ఎట్లుంది చికెన్? సూపరా? ఎట్లా మళ్ళాను? సూపరాను? ఎట్లుంది చికెన్? మళ్ళాను ఎట్లుంది చికెన్? బాగుందా? పప్పు బాగుందా? చికెన్ ఎట్లుంది? అను ఇట్లా సూపర్ అను. సూపర్ అంట. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్. బుద్ధి పప్పి నాకు. రైట్ ఇది. రైట్, బాగుందా? చికెన్ బాగుందా? రైట్, డన్. బాగుందంట, మనమరాలు చెప్పింది బాగుందంట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంది చికెన్. మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ మీ ముందుకు చేపల ఫ్రైతో వస్తాను, బొమ్మ చేపలు. థ్యాంక్ యూ. మా చూడు మనవరాలు గుంజుకొని తింటుంది. ఓ గ్రేట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదములు.